ప్రతి మనిషికి తన జీవితానికి సంబంధించి ఒక సార్థకత అంటూ ఉండాలి. అయితే మనిషి తన మరణానికి ముందే ఆ సార్థకతకు సంబంధించిన విషయాన్ని గ్రహించి అది సాధిస్తే ఎలా ఉంటుంది? ఆ విషయాలను పరిశీలిద్దాం. ప్రియమైన స్నేహితులారా, వర్డ్ రీసౌండ్స్ టుడే పక్షంగా నేటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన పత్రికల ధ్యానాలు మీ జీవితాలకు అర్థవంతంగానూ ఆశీర్వాదకరంగానూ ఉన్నాయని తలస్తున్నాం. ఈనాటి పాఠంలో మనము పౌలు తన మరణశయ్యపై ఉండి తెలియచేసిన అద్భుతమైన సాక్ష్యాన్ని గూర్చిన చివరి మాటలను వినబోతున్నాం. ఇక సందేశాన్ని విందామా? నడిపించు నానావా నడి సంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నానావా నా జీవిత తీరమున నా పజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు నా ఆత్మ విరబూయా నా దీక్ష ఫలింప నా నావలు కాలిడుము నా సేవ చేకొనుము నడిపించు నా నావా ప్రభు మార్గము విడిచితిని ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరిచితిని ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది బలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట నడిపించు నానావా లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి లోనున్న ఈవులలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా నడిపించు నానావా
ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకుని ప్రకటిల్తు. క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మదగిన నామంలో శుభాలు తెలియజేస్తున్నాం. గత కొన్ని రోజులుగా మనము అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన పత్రికలను ధ్యానిస్తూ వచ్చాం. నేటితో ఈ పత్రికల ధ్యానాలను ముగించుకుంటాం. దేవుడు వ్యక్తిగతంగా మీతో మాట్లాడుతున్నాడని, మీరు కూడా ఆధ్యాత్మికంగా అనేక సత్యాలను నేర్చుకున్నారని భావిస్తున్నాం. ఇక ఈనాటి పాఠంలో తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6 నుండి 22 వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇప్పుడు మనము పవిత్ర గ్రంథంలోనే ఒక గొప్ప లేఖన భాగానికి వస్తున్నాం. పౌలు తన సమాధిని గూర్చిన చివరి మాటలు ఇక్కడ వ్రాస్తున్నాడు. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు తాను పలికిన మాటలను జాగ్రత్తగా గమనిద్దాం. నేనిప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమయ్యున్నది, మంచి పోరాటమును పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటముంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ప్రియులారా, ఇక్కడ నేనిప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను అనే మాటను మీరు గమనించారా? మీరు గనక రోమ్లోని ఆ మరణదండన విధించే గదిలోకి వెళ్ళి ఉంటే ఒక రక్తపు మడుగును చూసి ఉండేవారు. స్పష్టంగా చెప్పాలంటే అతడు తన తలను కత్తిపీట మీద పెట్టుకున్న దృశ్యం, పెద్ద బలమైన క్రూరమైన రోమన్ సైనికుడు ఒకడు ఆ భయంకరమైన కత్తిని పైకెత్తి ఒక్క దెబ్బతో తలను శరీరం నుండి వేరు చేసి, తల ఒకవైపు బుట్టలో పడి శరీరం మరొక వైపు నిస్సహాయకంగా పడిపోయిన దృశ్యాన్ని చూస్తే మీకు వికారం కలిగి ఉండేది. కానీ పౌలు చెప్పేది ఏమిటంటే, ఒకవేళ మీరు అంత మట్టికే చూస్తే గనుక మీరు నిజంగా అంత ఎక్కువ చూడలేదు అని అంటున్నాడు. వాస్తవానికి అది ఒక బలిపీఠం మరియు అతని జీవితం ఒక పానార్పణముగా అర్పించబడుతుంది. పౌలు ఈ పోలికను ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అంతకు మునిపే ఒకసారి ప్రస్తావించాడు. వాస్తవానికి అతడు మొదటిసారి అరెస్ట్ చేయబడినప్పుడు మరణం ముందుకు వచ్చిందని అనుకున్నాడు. అప్పుడు అతడు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో అన్నాడు, మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను, నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. అతడు తన జీవితం ఒక పానార్పణముగా పోయబడాలని కోరుకున్నాడు. ఇప్పుడు తన జీవితం ఒక పానార్పణముగా పోయబడిందని అతడు తన జీవితం చివర్లో చెప్పగలిగాడు. ప్రియులారా, ఇంతకీ పానార్పణం అంటే ఏమిటి? దేవుడు ఇశ్రాయేలీయులకు పానార్పణం గురించి నిర్దిష్ట సూచనలు ఇవ్వలేదు. అయితే ఇది నిర్గమకాండంలో మరియు లేవియా కాండంలో పదే పదే ప్రస్తావించబడింది. ద్రాక్షారసం తీసుకొని అర్పణంపై పోయబడుతుంది. ఇత్తడి బలిపీఠం క్రింద అగ్ని ఉంటుంది కాబట్టి ఇది చాలా వేడిగా ఉంటుంది. అప్పుడు ఏమి జరుగుతుందో మీకు తెలుసు. పానార్పణము ఆవిరిగా మారి పైకి వెళ్తుంది. అది బాష్పీభవించి అదృశ్యమవుతుంది. పౌలు ఇక్కడ ఇదే చెప్తున్నాడు. నేను క్రీస్తు చేసిన బలి అర్పణంపై నా జీవితాన్ని పానార్పణముగా పోస్తున్నాను. ఇది నా కొరకు ఏమీ కాదు, కానీ సమస్తము ఆయన కొరకే అని అంటున్నాడు. పౌలు జీవితం త్వరలో అదృశ్యమవుతుంది మరియు క్రీస్తు మాత్రమే కనిపిస్తాడు. ఇది అతడు ఉపయోగించిన అత్యంత అద్భుతమైన పోలికల్లో అనగా అలంకార రూపంలో చెప్పబడిన వాటిలో ఒకటి. చాలామంది క్రైస్తవులు తమ పేర్లు రాతిపై చెక్కబడాలని లేదా తమ జ్ఞాపకార్థం ఒక భవనానికి తమ పేరు పెట్టాలని ప్రయత్నిస్తారు. పౌలు ఇటువంటి వాటిపై ఆసక్తి చూపలేదు. అతడు చెప్పాడు, నా జీవితం ఒక పానార్పణముగా పోయబడింది. పౌలు కాదు, క్రీస్తు మాత్రమే గణపరచబడాలి. ఇది పరిశుద్ధ గ్రంథంలోని
ఒక గొప్ప లేఖన భాగం. పౌలు సమాధి లేఖనం 2 భాగాలుగా విభజించబడింది. మొదటిది భూతకాల పరిశీలన. ఇందులో పౌలు తన భౌతిక జీవితాన్ని తిరిగి చూసుకుంటాడు. ఇది అతడు చనిపోవడానికి ముందు. తర్వాతది రెండవ భాగం భవిష్యత్తు దృష్టి. అతడు శాశ్వత జీవితం వైపు చూస్తాడు. ఈ భౌతిక జీవితం మరియు శాశ్వత జీవితం మధ్య మనము మరణం అని పిలిచేదిగా ఉంటుంది. పౌలు తన జీవితాన్ని 3 రకాలుగా సంగ్రహిస్తాడు. మొదటగా పౌలు చెప్తున్న మాట, మంచి పోరాటము పోరాడి తిని. అతడు ఒక సైనికుడుగా, ఒక మంచి సైనికుడుగా ఉన్నాడు. పోరాడాల్సిన యుద్ధము మరియు గెలవాల్సిన విజయం ఉంది. ఇక్కడ తన జీవితం చివరిలో అతడు చెప్పాడు, నేను నా రక్షకునికి లేదా రారాజుకు ఒక సైనికునిగా ఉన్నాను. నా ప్రియ స్నేహితులారా, విశ్వాసులందరూ కూడా ప్రభువు కొరకు ఇటువంటి స్థానం తీసుకోవాలి. మనము పోరాడాల్సిన యుద్ధం ఉంది మరియు ప్రతి క్రైస్తవుడు దేవుని వాక్యానికి సంరక్షకులుగా ఉండి బైబిల్ యొక్క గొప్ప సత్యాల కోసం నిలవాలి. రెండవదిగా తాను అంటున్న మాట ఏమిటంటే, నా పరుగు కడముట్టించి తిని. జీవితం కేవలం యుద్ధం మాత్రమే కాదు, జీవితం ఒక పరుగు. పౌలు ఒక క్రమశిక్షణ కలిగిన క్రీడాకారుడుగా బహుమతిని గెలవడానికి కృషి చేస్తున్నాడు. పరుగులో పౌలు తన శరీరాన్ని అదుపులో ఉంచుకున్నాడు. అతడు క్రైస్తవ జీవితాన్ని అంగీకరించబడలేని విధంగా జీవించడానికి ప్రయత్నించలేదు. నా శరీరము నలుగొట్టి దానిని లోపరుచుకొంచున్నాను అని కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో రాస్తూ వచ్చాడు. అదేవిధంగా పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాల్లో, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము అని కూడా వ్రాశాడు. ఇప్పుడు తన జీవితం చివర్లో అతను చెప్పగలిగాడు, నా పరుగును కడముట్టించి తిని. అతడు అన్ని మైళ్ళ కొలతలు తాకాడు. దేవుడు తన కోసం ఏర్పాటు చేసినదంతా కూడా పూర్తి చేశాడు. ఇక మూడవదిగా విశ్వాసము కాపాడుకొంటిని అని అంటున్నాడు. జీవితం అంతా కూడా దేవుని అందలి విశ్వాసముతో ముడిపడి ఉంది. ఇక్కడ పౌలు ఒక నమ్మకమైన గృహ నిర్వాహకుడిగా ఉన్నాడు. తన విశ్వాసమును కాపాడుకున్నాడు. దేవుని వాక్య సత్యాల నుండి, సిద్ధాంతాల నుండి తన జీవితంలో ఎప్పుడూ దారి తప్పలేదు. నిజంగా పౌలు పలికిన ఈ వాక్యాలు ఎంతో గొప్పవి. ఇప్పుడు 6వ వచనంలోని అతని మాటకు తిరిగి వెళ్దాం. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది అని అంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ వెడలిపోవుట అనే పదము తెసలోనికైలకు రాసిన పత్రికలో సంఘము ఎత్తబడే సమయంలో, అనగా సంఘము ఈ భూమి నుండి వెళ్ళిపోవడానికి ఉపయోగించిన గ్రీకు పదం కాదు. పౌలు ఒక వేరే ద్వారం ద్వారా వెళ్తున్నాడు. సంఘము ఎత్తబడే సమయంలో జీవించి ఉన్న విశ్వాసులు మరణం అనే ద్వారం గుండా వెళ్ళరు. మనమందరము నిద్రించము, కానీ నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము అనే మాటలను కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 51వ వచనం ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. పౌలు ఇక్కడ ఉపయోగించిన గ్రీకు పదం అనలుసిస్. ఇది పూర్తిగా భిన్నమైన పదం. ఇది 2 పదాలతో రూపొందించబడింది. అందులో ఒకటి లూవో, దీని అర్థం విప్పు లేదా విడిపించు. అనాలిసిస్ అనేది ఏదైనా విప్పడాన్ని సూచించవచ్చు. కానీ ప్రాథమికంగా ఇది ఒక నౌకాశ్రయంలో కట్టివేయబడిన ఓడను సూచించే నాటికల్ పదం. ఇది సముద్రానికి ప్రయాణించడానికి సిద్ధంగా ఉంటుంది. ఇక పౌలు నేటి దినాల్లో బాగా ప్రజా ఆదరణ పొందిన భావన కంటే కూడా పూర్తిగా భిన్నమైన భావనను అతడు తెలియజేస్తున్నాడు. నేను అనేక భూస్థాపన సమయాల్లో ఇది చాలాసార్లు విన్నాను. చనిపోయిన వ్యక్తిని ఉద్దేశించి, ప్రియమైన ఫలాని సోదరుడు, అతడు చివరకు తీరానికి చేరుకున్నాడు. అతడు ఇంతకాలము అల్లకల్లోలమైన సముద్రంలో ఉన్నాడు, కానీ ఇప్పుడు ప్రయాణం ముగిసి అతడు తీరానికి చేరుకున్నాడు అని వింటూ ఉంటాం. అయితే పౌలు నిజంగా
దీనికి వ్యతిరేకంగా చెప్తున్నాడు. అతడు నేను ఓడ తీరానికి కట్టివేయబడిన ఒక ఓడను అని అంటున్నాడు. జీవితం అంటే అదే. మనం ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. మనము ఈ భూమికి కట్టివేయబడి ఉన్నాం. పౌలు ఉద్దేశించిన ఈ అర్థాన్ని అర్థం చేసుకున్న టెన్నీసన్ అనే ఒక రచయిత తన కవిత క్రాసింగ్ ద బార్ అనే పద్యంలో ఇలా వ్రాశాడు. సూర్యాస్తమయం మరియు సంధ్యాతార నా కోసం ఒక స్పష్టమైన పిలుపు. నేను సముద్రానికి వెళ్ళునప్పుడు ఉండకూడదు నాలో ఏ మూలుగు. ప్రియులారా, దేవుని బిడ్డకు మరణం అంటే ఇదే. అదే మనకు విముక్తి. ఇంకా పౌలు ఇలా చెబుతున్నాడు, నేను అర్పించబడడం, మరణానికి అప్పగించబడడం చూసి నా రక్తం మీకు బాధను కలిగించనివ్వకండి. నేను తీరంలో కట్టివేయబడిన ఓడను. మరణం వచ్చినప్పుడు నేను నిజంగా క్రీస్తుతో ఉండడానికి ప్రయాణిస్తున్నాను. అది నాకెంతో మేలు. ఇక మీదట నాకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును అనుగ్రహించును. ఇది మనలను సానుకూలత వైపునకు నడిపిస్తుంది. పౌలు భవిష్యత్తు వైపు చూస్తున్నాడు. అతడు ఒక నీతి కిరీటాన్ని ఆశిస్తున్నాడు. కిరీటం ఒక బహుమానం మరియు అతడు ఒకరోజు దాన్ని పొందుతాడు. అది ఇంకా అతనికి ఇవ్వబడలేదని నేను భావిస్తున్నాను. కానీ ప్రభువు వాటిని అందించడం ప్రారంభించినప్పుడు అది అతనికి ఉంటుంది. నూతన నిబంధనలో అనేక కిరీటాలు ప్రస్తావించబడ్డాయి. ఉదాహరణకు పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24-25 వచనాల్లో ఈ విధంగా చెప్తూ వచ్చాడు. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునట్టుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షేమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. ప్రియులారా, ఇది జీవిత పందెంలో విజేతగా ఉండడానికి క్రీడాకారుని కిరీటం. అలాగే ఆత్మలను గెలిచేవారికి కూడా కిరీటం ఉంది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో మరొక కిరీటం గురించి ప్రస్తావించబడింది. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటంనయున్న నా ప్రియులారా అని అంటున్నాడు. ప్రజలను ప్రభు వైపు నడిపించడంలో భాగం ఉన్నందుకు ఒక కిరీటం ఇవ్వబడుతుంది. పౌలుకు అనేక కిరీటాలు ఉంటాయి. దానిలో ఎటువంటి సందేహం లేదు. నీతి కిరీటం అనేది నీతిమంతమైన జీవితానికి వచ్చే బహుమానం మరియు పౌలు దీన్ని కూడా పొందుతాడు. ఇక తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనేది మీరు ఆయన రాకడ గురించి కలిగి ఉన్న సిద్ధాంతాన్ని సూచించదు. ఇంతకీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, మీరు ఆయన రాకడను ప్రేమిస్తున్నారా? ఆయన రాకడను ప్రేమించడం అంటే మీరు ఆయనను ప్రేమించాల్సి ఉంటుంది. నా ప్రియ స్నేహితుడా, మీకు ఆయనతో సన్నిహిత సంబంధం ఉందా? మీరు ఆయనను ప్రేమిస్తున్నామని ఆయనతో ఎప్పుడైనా చెప్పారా? నా అభిప్రాయంలో పౌలు ప్రతిరోజు కూడా ప్రభువుతో తాను ప్రేమిస్తున్నానని చెప్పేవాడు. ఎందుకంటే అతడు మునుపు ఆయనను ద్వేషించి హింసించేవాడు. ఆయన రాకడను ప్రేమించే వారి కోసం ఒక కిరీటం ఉంది. నేను ఆ కిరీటాన్ని కోరుకుంటున్నాను. అది మిగతా వాటన్నిటికంటే ప్రకాశవంతంగా మెరుస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ వచనాలన్నిటిలో మనము ఒక విజయ గీతం విన్నాం. కానీ ఇప్పుడు అది అంత విజయవంతంగా లేదు. పౌలు తన పరిస్థితి యొక్క వాస్తవికతను ఎదుర్కొంటున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని గమనిద్దాం. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము. ఇంతకీ అతడు ఇది ఎందుకు చెప్తున్నాడు? అతనికి ఒంటరితనం ఉంది. ఒకవేళ మనము రోమాలోని ఆ మామెటైన్ జైలును సందర్శిస్తే బహుశా మనం కూడా ఈ మాటలు పలుకుతాం కావచ్చు. ఇక తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని గమనిద్దాం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళెను. క్రేస్కే గలతీయకును, తీతు దల్మతీయకును వెళ్ళిరి. దేమా తప్పించుకున్నాడు. అతడు ఈ ఒత్తిడిని తట్టుకోలేకపోయాడు. కాబట్టి అతడు పౌలును వదిలి తెసలోనికకు వెళ్ళాడు.
అది చాలా దూరం. ఇక తీతు దల్మతీయకు అనే మాటను కూడా గమనిస్తాం. ఈ ఇతర సహోదరులు పౌలును వదిలివేయడానికి సరియైన కారణం ఉందో లేదో నాకు తెలియదు, కానీ తీతు విషయంలో మాత్రం ఉందని నేను భావిస్తున్నాను. పౌలు బహుశా అతన్ని దల్మతీయకు తన తరపున సేవ చేయడానికి పంపి ఉండవచ్చు. క్రెస్కే గురించి నాకు తగినంత తెలియదు కాబట్టి అతన్ని సమర్థించలేను. ఇక తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని గమనిద్దాం. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మంచివాడైన డాక్టర్ లూకా పౌలుతో మొదటి నుండి చివరి వరకు నిలిచాడు. ఇక్కడ మార్కును వెంటబెట్టుకొని రమ్ము అని పౌలు అంటున్నాడు. పౌలు తన 2వ మిషనరీ ప్రయాణంలో యోహాను మార్కును తీసుకెళ్ళడానికి నిరాకరించడాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. కానీ పౌలుకు మార్కు గురించి తప్పు అనిపించింది. ఇప్పుడు అతడు మార్కు తనకు పరిచారం చేయడంలో ఉపయోగకరమైన వాడని చెప్పగలిగాడు. అతని ఈ చివరి మాటల్లో ఇది ఒకటిగా ఉండడం నాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. ఇక తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని గమనిద్దాం. తుకికును ఎఫెసుకు పంపితిని. పౌలు అతన్ని ఎఫెసుకు తిరిగి పంపాడు. ఎందుకంటే అతడు అక్కడి సంఘానికి కాపరిగా ఉన్నాడు. అతడు రోమ్లోనే ఆ అనిశ్చిత కాలం పౌలుతో పాటు ఉండలేకపోయాడు. ఎందుకంటే అతడు ఒక సంఘానికి కాపరిగా ఉంటున్నాడు. ఇక తదుపరి వచనాల్లో పౌలు మరికొన్ని విషయాలను తెలియజేస్తున్నాడు. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని గమనిద్దాం. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకుని రమ్ము. పౌలు త్రోయలో కర్పు వద్ద వదిలివేసిన తన కోటును లేదా అంగిని కోరుతున్నాడు. ఇది పౌలు యొక్క కష్టాలను కొంతవరకు బహిర్గతం చేస్తుంది. మే మరియు జూన్ నెలల్లో కూడా ఆ జైల్లో అక్కడ చలిగా ఉంటుంది. ఇది అతని భౌతిక అవసరానికి ఒక అభ్యర్థన. పుస్తకములను, ముఖ్యంగా చర్మపు కాగితములను తీసుకురమ్మని కోరుతున్నాడు. అతనికి చదవడానికి ఏదో కావాలి. అతని మనస్సు కోసం ఏదో కావాలి. ఇక తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని గమనిద్దాం. అలెగ్జాంద్రు అను కంచెరివాడు నాకు చాలా కీడు చేసెను, అతని క్రియల చొప్పున ప్రభువు అతనికి ప్రతిఫలమిచ్చును. ప్రియులారా, నిజంగా అలెగ్జాంద్రు అనే వ్యక్తి పౌలుకు చేసిన దానికి దేవుడు అతనికి తప్పక తీర్పు తీరుస్తాడని నేను నమ్ముతున్నాను. ఇక తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని గమనిద్దాం. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము, అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. పౌలు తిమోతిని అతని పట్ల జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాడు. అతడు మీకు ముందు మంచి మాటలు చెప్పి మీరు తిరిగినప్పుడు మీ వెనుక కత్తితో పొడుస్తాడు. అతని పట్ల జాగ్రత్తగా ఉండుము అని అంటున్నాడు. ఇక తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని గమనిద్దాం. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి, ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. ప్రియులారా, నేను మొదటి సమాధానము చెప్పినప్పుడు అనేది పౌలు యొక్క తుది విచారణకు ముందు జరిగిన ప్రాథమిక విచారణ కావచ్చు, లేదా అది 3 సంవత్సరాల క్రితము రోములో జరిగిన అతని మొదటి విచారణ కావచ్చు. ఆ సమయంలో పౌలు ఒంటరిగా ఉన్నాడు. ఇక తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని గమనిద్దాం. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్కన నిలిచి నా పక్షమున ఉండి నన్ను బలపరచెను గనుక నేను సింహపు నోట నుండి తప్పింపబడి తిని. ప్రియులారా, పౌలు తిమోతిని తన శరీరానికి అవసరమైన కోటును, మనసుకు అవసరమైన పుస్తకాలు మరియు చర్మపు కాగితాలు తీసుకురమ్మని కోరాడు. ఇప్పుడు ఇక్కడ అతని ఆత్మకు అవసరమైంది ఉంది. అదేమిటంటే ప్రభువు అతని ప్రక్కన నిలిచాడు. జైల్లో ఉన్నా లేకున్నా మనందరికీ ఈ 3 విషయాల్లో అవసరాలు తప్పకుండా ఉంటాయి. ప్రభువు నాతో ఉన్నాడు అని చెప్పగలిగే భాగ్యం అద్భుతమైనది. నేను సింహపు నోట నుండి తప్పింపబడి తిని అనగా
ఆ సమయంలో మరణదండన నుండి అతడు రక్షించబడ్డాడు. ఇక తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనాన్ని గమనిద్దాం. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రియులారా, పౌలుకు తాను పరలోకముకు వెళ్తాడని తెలుసు. ఇక 19 నుండి 22 వచనాల్లో పౌలు తిమోతికి వ్రాసిన ఈ వ్యక్తిగత లేఖను వారి స్నేహితులను గూర్చి ప్రస్తావిస్తూ ముగించినట్లుగా చూస్తాం. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 19 నుండి 22 వచనాలు. ప్రిస్కాకును అకులకును ఒనేసిఫోరు ఇంటి వారికిని నా వందనములు. ఎరస్తు కొరింథీలో నిలిచిపోయెను. త్రోఫీము రోగి అయినందున అతని మిలేతులో విడిచి వచ్చి తిని, శీతాకాలము రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయత్నం చేయుము. యూబూలు, పుదే, లిను, క్లౌదియాయు సహోదరులందరూ నీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభువు నీ ఆత్మకు తోడైండునుగాక. కృప మీకు తోడైండునుగాక. ప్రియులరా, ఇక్కడ పౌలు తిమోతిని మళ్ళీ శీతాకాలం ముందు రావాలని ఆశించడాన్ని గమనించండి. ఇది అపోస్తుడైన పౌలు యొక్క గొప్ప చివరి పనిని ముగిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ తిమోతి పత్రికల ద్వారా పౌలు తిమోతిల మధ్య ఉన్నటువంటి అద్భుతమైన ఆధ్యాత్మిక బంధాన్ని చూస్తూ వచ్చాం. దేవుని బిడ్డలుగా మనము ఈ లోకములో ఎంత జాగ్రత్తగా ఉండాలో, ప్రభువు రాకడ వరకు ఎంత నమ్మకంగా ఉండాలో తెలుసుకున్నాం. ఇందలి సత్యాలను మన జీవితాలకు అన్వయించుకుంటూ దేవునికి మహిమకరంగా జీవించగలుగుటకు ప్రభువు మనకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. నీతి కిరీటము నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు ఎవరికి అనుగ్రహించును? నీతి కిరీటము నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు ఎవరికి అనుగ్రహించును? 1. తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికీ. 2. తన మహిమను వెదకు వారికందరికీ. 3. తన కొరకు హతసాక్షులైన వారికందరికీ. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ఈ సందేశంలో విశ్వాసి యొక్క జీవితంలో అంతిమంగా ఉండవలసిన గురి, లక్ష్యము ఏమై ఉండవలను అనే అంశానికి సంబంధించి ఎన్నో సత్యాలను నేర్చుకుని ఉన్నాం. ముఖ్యంగా దేవుడు అనుగ్రహించిన జీవితానికి సంబంధించి మంచి పోరాటం పోరాడి ప్రభువు నుండి కిరీటాన్ని పొందుకోవాలని హెచ్చరించబడి ఉన్నాం. మరిన్ని లోతైన సత్యాలను తెలుసుకోవడానికి లేక మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థనా అవసరతలను మాతో పంచుకోవడానికి ఈ స్క్రీన్ మీద ఇవ్వబడిన ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ ప్రతి ఫోన్ కాల్ మాకు చాలా విలువైనదని తెలియచేస్తున్నాం. తిరిగి మరలా కలుసుకునేంత వరకు ప్రభువు మనకు తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.